ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. జూన్ 9. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం. ఓసారి ఓ నల్లజాతి స్త్రీని కలిశాను. ఆమె చాలా పేదది. రోజు కాయ కష్టం చేసి పొట్ట పోషించుకునేది. కానీ ఆవిడ సంతోషం, జై జీవితం అనుభవించే క్రైస్తవురాలు. మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది, సరే గాని నాన్సీ, ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు. అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి. మరి ఉదాహరణకి చూడు, నీకు జబ్బు చేస్తుందనుకో, నువ్వు పని చేయలేకపోతావనుకో, లేకపోతే ఇప్పుడు నువ్వు పని చేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకో, ఇంకెవరూ నీకు పని ఇవ్వరనుకో, లేకపోతే ఇక చాలండి నాన్సీ గట్టిగా అంది. నేనెప్పుడూ అలాంటివి అనుకోను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏమండి, ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడూ మొహం వేలాడేసుకుని ఉండేలా చేస్తున్నాయి. వాటిని అన్నింటినీ వదిలిపెట్టి దేవుడిపైన నమ్మకం ఉంచండి. ఈ అనుకోవడాలు, ముందేం జరగనున్నదో ఊహించుకొని భయపడాలన్నింటినీ మన జీవితాల్లో నుండి ఏరిపారేసే ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని చిన్నపిల్లలకు ఉండే విశ్వాసం లాంటి విశ్వాసంతో స్వీకరించి దాన్ని అనుసరించి ప్రవర్తించాలి. అది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూనూ ఎడబాయను అని ఆయనయే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? ఆటంకపు నది దారికి అడ్డమైంది, లోతుగా వెడల్పుగా ప్రవహిస్తోంది. అడుగేస్తే మింగేసేలా చూస్తోంది. ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పాడతాను, రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను. చేతులారా దాన్ని ఈరోజు కరువు తెచ్చుకోను. రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం, దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి, దాని కమ్మీలు కదిలిపోతున్నాయి. రేపు దాటాల్సిన దాని గురించి ఈరోజు దిగులెందుకు? ఆశ, నిరీక్షణ, నిరంతరం స్తుతిగానం. రేపు రాబోయే దుఃఖం సంగతి రేపే చూస్తాను, ఈరోజు కరువు తెచ్చుకోను. ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి నదులెలా దాటాలా అనే చింత ఉండదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.